నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భక్తులకు విశేషంగా సేవలు అందించేందుకు క్రీడలు దోహదపడతాయి సంపద కంటే ఉద్యోగులకు ఆరోగ్యం ముఖ్యం టీటీడీలో ఉద్యోగులుగా ఉండడం పూర్వజన్మ సుకృతం టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి ఒక్కరోజు బ్రహ్మోత్సవానికి ముస్తాబైన తిరుమల సప్త వాహనాలపై భక్తులకు కనువిందు చేయనున్న శ్రీనివాసుడు గ్యాలరీలో భక్తులకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్న తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కుంభాభిషేక మహోత్సవం స్వర్ణ కాంతులినే గోపుర శిఖరాలను అందజేసిన దాతలు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి బొజ్జల రేణిగుంట శ్రీకాళహస్తి రోడ్డులో ఘోర ప్రమాదం కారు లారీ ఢీ ముగ్గురు మృతి ప్రమాదాలకు నిలయంగా మారిన వెదల్ల చెరువు ప్రాంతం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలి సంస్థాగత ఎన్నికలకు దశలవారీ శిక్షణ కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు కేటాయిస్తాం ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఇక వార్తలోని వివరాలు శ్రీకాళహస్తి గాలిగోపుర కుంభాభిషేక శిలాఫలకంను మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఆవిష్కరించారు శ్రీకాళహస్తి గాలిగోపుర కుంభాభిషేకం అనంతరం రాష్ట్ర మంత్రి గోపాలకృష్ణారెడ్డిచే పాలక మండలి గోపుర కుంభాభిషేక శిలాఫలకంను ఆవిష్కరించారు కుంభాభిషేకం కార్యక్రమం అయిన తర్వాత మంత్రిని పాలక మండలి పిలుచుకువచ్చి తామే స్వయంగా శిలాఫలకం బండను మోసుకువచ్చి గోపురం వద్ద ఉంచి మంత్రి గోపాలకృష్ణారెడ్డిచే ఆవిష్కరింపజేయడం చర్చనీయాంశంగా మారింది శ్రీకాళహస్తిలో నవయుగ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేసుకున్న రాజగోపురం మహాకుంభాభిషేక మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు 3 రోజుల పాటు కలశ స్థాపన చేసి యాగ పూజలు నిర్వహిస్తారు కాగా సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి తయారు చేయించిన 8 అడుగుల బంగారు కలశాలను 9ంటిని బుధవారం ప్రతిష్ఠించారు అనంతరం సర్వయాగ పూజలను కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు గురువారం ఉదయం కలశాలను యాగశాల నుంచి ఊరేగింపుగా గోపురం వద్దకు తీసుకొచ్చి క్రేన్ సాయంతో అర్చకులు గోపురం పైభాగం చేరుకుని కలశ జలంతో కలశ శిఖరాలను అభిషేకించి పుష్పార్చన చేయడంతో మహా కుంభాభిషేకం ముగిసింది ఈ పుణ్యజలాన్ని భక్తులపై విజయేంద్ర సరస్వతి స్వామి చల్లారు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పోతుగుంట గురవయ్య నాయుడు సభ్యులు ఈవో భ్రమరాంబ శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల కృషి సేవాతత్వాన్ని బట్టే సంస్థకు కీర్తిని ఇనుమడింపజేస్తాయని వారి కృషే టీటీడీకి కీర్తి ప్రతిష్టలు పెరుగుదలకు ముఖ్య కారణమని చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి అన్నారు టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభోత్సవ సభకు టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి ఈవో సాంబశివరావు బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి జేఈఓ పోలా భాస్కర్లు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఉద్యోగుల కృషి సేవాభావం ముఖ్య కారణమని అన్నారు ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించే విధులకు భిన్నంగా టీటీడీలో పనితీరు ఉంటుందని అన్నారు ఆరోగ్యాన్ని సైతం గుర్తించక ఉద్యోగులు కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు ఇంత బ్రహ్మాండంగా జరుపుతున్నటువంటి మిమ్మల్ని అందరినీ తిరుమల తిరుపతి ఉద్యోగస్తులందరినీ దేవుడు చల్లగా చూడాలని సర్వదా మీకు తోడుగా ఉండాలని మీ బిడ్డలు ఉన్నత శిఖరాలను అందుకోవాలని దయవించి చదివించమని నేను మన హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ప్రతి కార్యక్రమం మీకున్నటువంటి స్థాయి మీకున్నటువంటి విలువని వస్తున్నటువంటి భక్తులను ఆదరించి వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా దైవ సమానులుగా భావించి సేవలు అందించమని
ఇంకా 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 భక్తులు వచ్చేటటువంటి ఏర్పాట్లను చేయమని, ఆదరించమని, వాళ్ళ ఆశీర్వాదానికి లోను కమ్మని, ఇంకా ఇంకా మనవాళ్ళు మన బిడ్డలు కూడా ఇందులో వస్తున్నటువంటి ఉద్యోగాల్లో చేరాలని, చాలా దగ్గర ఉన్నటువంటి టెంపుల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కనీసం ఒక గ్రేడ్ వరకు అయినా సరే మీకు అవకాశాలు ఇవ్వాలని, మీకున్నటువంటి అనుభవం, మీరు చేసినటువంటి కార్యక్రమం మీకు అందాలని. అలాగే ఈవో సాంబశివరావు మాట్లాడుతూ విధి నిర్వహణతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు క్రీడా స్ఫూర్తిని పెంచుకోవాలని అన్నారు. ప్రతి ఉద్యోగి దైనందిన జీవితంలో ఉపాధితో పాటు ఆరోగ్య పరిరక్షణ పట్ల దృష్టి సారించాలని కోరారు. క్రీడా స్ఫూర్తిని ఆచరించాలని సూచించారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో పార్టిసిపేట్ చేయడానికో లేకపోతే ఇది విన్ చేయడానికో అన్నట్టు కాదు. ఇది మీ దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా ఉండాలి. ఇది రెగ్యులర్ రొటీన్ అవ్వాలి. ప్రతి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ తర్వాత కనీసం కొంత శాతం మంది ఎంప్లాయీస్ వారి దైనందిన జీవితంలో ఈ నడవడం కానివ్వండి, మిగతా ఎక్సర్సైజెస్ లాంటివి ఫిజికల్ యాక్టివిటీని కనుక ఒక భాగంగా చేసుకున్నట్టయితే మీకు మీరు, మీ కుటుంబానికి, దేవస్థానానికి కూడా మంచి చేసిన వారు అవుతారు. అలాగే టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల తీరుతెన్నులను పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి వివరించారు. గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుందట. ఆ స్కీమ్ ఏదో విచారిస్తాను, దాంట్లో ఏదో ఏమాత్రం ఉన్నాయో. పార్టీ ప్లేస్ సార్ అంతా పార్టీ ప్లేస్ రథసప్తమి వేడుకలకు రాష్ట్రం ముస్తాబవుతుండగా ప్రత్యేకించి కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుక అంబరాన్ని తాకనుంది. సకల జీవకోటికి వెలుగు ప్రదాత, చైతన్య కారకుడైన సూర్య భగవానుడు ప్రజలకు ప్రత్యక్ష నారాయణుడు. ఆ ఆదిత్యుని జన్మదినమైన శుక్రవారం శ్రీవారు ఒకరోజు 7 వాహనాలు అధిరోహించి భక్తులకు కనువిందు చేయనున్నారు. సృష్టికి మూల పురుషుడు సూర్యుడేనని, సృష్టి పాలన కోసం ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని సృష్టించాడని చెబుతారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడే గ్రహాలకు అధిపతి. అంతేకాదు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఆ ఆదిత్యుడే ఆరోగ్య ప్రదాత, సకల జీవకోటికి వెలుగుదాత అయిన ఆ సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. 7 గుర్రాలుండే రథంపై ప్రయాణించే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేదే రథసప్తమి. ఈ పర్వదినాన బ్రహ్మ ముహూర్తంలోని నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి సూర్య రథాన్ని తలపిస్తాయని చెబుతారు. సూర్యుడు భూమికి దగ్గరవడం ప్రారంభించే శుభదినం ఇదే. రథసప్తమి నాడు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి జిల్లేడి ఆకుల్లో రేగి పండ్లను లేదా రేగి ఆకులను ఉంచి వాటిని తలపై పెట్టుకుని స్నానమాచరిస్తారు. అలా చేస్తే 7 జన్మల దోషం నశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రథసప్తమి నాడు ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు 7 వాహనాలపై భక్తులకు కనువిందు చేయనున్నారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం ఇలా వైకుంఠాన్ని తలపిస్తోంది. వివిధ రకాల పుష్పాలు, పండ్లతో శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఇక వాహన సేవలు జరిగే మాడ వీధులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రంగురంగుల హరివిల్లలతో పాటు వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపకాంతులతో ఆలయ తిరుమాడ వీధులు అత్యంత వైభవోపేతంగా అలంకరించారు. చిన్న బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తమి వేడుకలకు ఇప్పటికే 7 కొండలు ముస్తాబయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సప్తగిరీసుడు 7 వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేయనున్నారు. ఈ వాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తజనం తిరుమలకు రానున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్త కోటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకించి ఆలయ తిరుమాడ వీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహన సేవలు జరిగే ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీలను పటిష్టంగా ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు ఎండ వేడిమిని తట్టుకునేందుకు పలుచోట్ల తాత్కాలిక రేకుల షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. వాహన సేవను తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమాడ వీధుల్లోని గ్యాలరీల్లో పలుచోట్ల భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాహన సేవలు జరగనున్న నేపథ్యంలో
భక్తులకు గంటకు ఒకసారి గ్యాలరీల వద్దకే అన్న పానీయాలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వారాంతపు సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేయడంతో పాటు పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేశారు. శుక్రవారం శ్రీవారి ఆలయంలో కేవలం సర్వ, దివ్య, ప్రత్యేక దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయడంతో పాటు సాధ్యమైనంత ఎక్కువ మందికి స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. శ్రీవారు 7 వాహనాలలో సూర్యప్రభ వాహనం మొదలుకొని చంద్రప్రభ వాహనం వరకు కూడా శనశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, సర్వగోపాల వాహనం, కల్పవృక్ష వాహనంలో విహరించడం జరుగుతుంది. స్వామివారి వాహన సేవను తొలగించడానికి తోదికంగా భక్తులు మహారావీధులకు వచ్చి గ్యాలరీలో వేచి ఉంటారు. ఉదయం 5:30 గంటలకు మొదలయ్యే సూర్యప్రభ వాహనంతో పాటుగా తదుపరి చిన్నశేష వాహనం, తదుపరి గరుడ వాహనం, హనుమంత వాహనం, ఆ తర్వాత విరామ సమయంలో చక్రస్థానం, మధ్యాహ్నం సర్వభూపాల వాహనం, కల్పవృక్ష వాహనంలో అమ్మవార్లతో సహా తిరిగి చివరిగా 8 గంటలకు ఉండే చంద్రప్రభ వాహనంలో మళ్ళా స్వామివారు ఒక్కరే విహరించడం జరుగుతుంది. భక్తులు యథోధికంగా విచ్చేస్తారు కాబట్టి వారు దర్శనానికి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనము, నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శనము, సర్వదర్శనము యథావిధిగా ఉంటుంది. శుక్రవారం వేకువజామున 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సంరంభం రాత్రి 9 గంటలకు ముగియనుంది. శ్రీనివాసుడు తొలి వాహనంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత వరుసగా చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం జరుగుతుంది. మధ్యాహ్నం 2-3 గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వార్కు చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంతో సేవలు ముగుస్తాయి. ఇలా ఒకే రోజు శ్రీనివాసుడు 7 వాహనాలపై విహరిస్తూ భక్తులను కరుణిస్తారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కోరారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత ఎన్నికలపై సమీక్ష జరిపారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నాయకులు నాని తదితరులతో చర్చించారు. శుక్రవారం నుండి 6వ తేదీ వరకు ఎన్నికల అధికారులకు శిక్షణ ఉంటుందన్నారు. 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు మున్సిపల్ వార్డు ఎన్నికలుంటాయని తెలిపారు. మార్చి 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు మండల, పట్టణ స్థాయిలో ప్రతినిధులకు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ 21 నుండి 28 వరకు జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సవినయంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా బడ్జెట్కి సంబంధించి కూడా మన సురేంద్ర కుమార్ గారు బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు వారు కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్ ఒక ప్రజా మోదం పొందే విధంగా కూడా ఒక మంచి బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి మేలు చేకూర్చే విధంగా, రాష్ట్ర ప్రజలకి ఈరోజు 33,000 ఎకరాలు భూమిని అక్కడ తీసుకున్నారంటే ఆ భూమిని మళ్ళీ కొనుగోలు చేసుకున్నప్పుడు అది ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేజర్ పోర్షన్ ట్యాక్స్ మూలంగా విడిపోయే పరిస్థితి. రేణిగుంట మండలం వెదల చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 గాయపడ్డారు. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ప్రేమసుందర్ రెడ్డి తన మిత్రులతో కలిసి తిరుమలకు వస్తుండగా గత రాత్రి బయలుదేరిన కారు గురువారం ఉదయం రేణిగుంట మండల పరిధిలోని వెదల చెరువు సమీపంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలియగానే రేణిగుంట పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. అలాగే కారు, లారీని ఢీకొన్న ప్రమాదంలో కారులోని ఇరుక్కున్న మృతదేహాలను పోలీసులు అతి కష్టం మీద వెలికి తీసి పోస్టుమార్టం కోసం రుయాకు తరలించారు. ఆ మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంపిస్తాను 2 నిమిషాలు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంకు పలువురు దాతలు స్వర్ణ కలశాలను అందజేశారు. దాతల నుంచి కలశాలకు పూజలు చేసి స్వీకరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మహాకుంభాభిషేకంను పురస్కరించుకుని వివిధ పరివార దేవతలు గోపురాలకు శిఖర కలశాలను స్వర్ణతాపడం చేయించి ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. ఆయా గోపురాల శిఖర కలశాలకు బంగారు తాపడం చేయించి కలశాలను అందజేశారు. పరివార దేవతల 35 శిఖర స్వర్ణ కలశాలను దాతలు మంత్రి గోపాలకృష్ణారెడ్డి సమక్షంలో ఆలయ అధికారులకు అందజేశారు. అలాగే శివయ్య గోపురంకు స్థానిక ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శిఖర కలశాలను స్వర్ణతాపడం చేయించి అందజేశారు. పానమట్టంను బంగారు రేకులతో తయారు చేయించి జైన్ సంఘం ఆధ్వర్యంలో ఆలయానికి అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గోపాలకృష్ణారెడ్డి, ఆలయ చైర్మన్ గురవయ్య నాయుడు, ఈవో భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు లోకనాథం నాయుడు, నారాయణ యాదవ్, బాలాజీ, కాసరం రమేష్, జయగోపాల్, ప్రమీలమ్మ, కండ్రిగ ఉమ, గుర్రప్పశెట్టి, పిఎం చంద్ర, స్థానిక దేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు జీతాలు చెల్లించకపోగా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఏఐటీసీ నాయకులు విమర్శించారు. అంగన్వాడీ వర్కర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అంగన్వాడీలకు గత 10 నెలలుగా జీతాలు ఇవ్వలేదని, సమస్యలు పరిష్కరించడం లేదని పేర్కొంటూ ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర నాయకులు హరికృష్ణ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అంగన్వాడీ టీచర్లు పనిచేసే పని లేకుండా హమాలీ పనిచేసే విధంగా, మూటలు మోసే విధంగా రేషన్ షాపులకు వెళ్ళి మూటలు మోసుకుని వచ్చే పరిస్థితి ఉంది. గతంలో ప్రతి సెంటర్కి రేషన్ అన్ని సరుకులు తెచ్చి ఇచ్చేవాళ్ళు, పప్పు, ఉప్పు, బియ్యం, నూనెలు. ఇప్పుడు అలా కాకుండా ఈరోజు ఎవరు సరుకులు తీసుకోమని చెప్పన్నారు. కాగా వీరికి చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్దతు పలికారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలను ప్రస్తావిస్తానని, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వాళ్ళకి కనీసం వాళ్ళు అనేక బాధ్యతలు వాళ్ళకి అప్పగించారు. ఆ బాధ్యతతో పాటు వాళ్ళకి అప్పగించాల్సిన సహాయం కూడా అందించాలి. అది అందించేంత వరకు వాళ్ళతో కలిసి ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తాం. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ కాళ హస్తిలకు, భరద్వాజ మహర్షులకు వేద మంత్రోచ్చారణలతో విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మహాకుంభాభిషేక పూజలు ప్రారంభించారు. ముక్తి జీవాలకు మోక్షంను అనుగ్రహించి వాటి పేర్లతోనే బాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఏ పూజలు అయినా భక్తునికే తొలి పూజ చేసేలా స్వామి అనుగ్రహించిన వరంగా చెబుతారు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో నిర్వహించే పూజల్లో మొట్టమొదటిగా స్వామివారి భక్తులకు పూజలు చేయడం ఆనవాయితీ. మహాకుంభాభిషేకం పూజలు ప్రారంభం కాగా తొలి పూజలను ముక్తేశ్వరుని అనుగ్రహం పొందిన మూగ జీవాలు చేశాయి. శ్రీ అంటే సాలెపురుగు, కాలెం అంటే పాము, హస్తి అంటే ఏనుగుతో పాటు స్వామివారి సేవల్లో తరిస్తున్న భరద్వాజ వంశస్థులకు, మూల పురుషుడు అయిన భరద్వాజ మహర్షుల ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. ఆలయంలోని దక్షిణమూర్తి ఆలయం వద్ద శ్రీకాళహస్తి మరియు భరద్వాజ మహర్షి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్, సాంబై గురుకుల ఆధ్వర్యంలో పండితులు వేద మంత్రోచ్చారణలతో తొలుత కలశ స్థాపన పూజలను నిర్వహించారు. అనంతరం హోమ పూజలను నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, పంచామృతం, కొబ్బరి నీళ్ల తదితర సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలను వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. భక్తజన శివనామ స్మరణల మధ్య వేడుకగా కలశ జలాలతో ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అలంకారం చేసి ఆలయం లోపల గ్రామోత్సవంను వైభవంగా నిర్వహించారు. ఈ పూజలతో శ్రీకాళహస్తీశ్వర ఆలయ మహాకుంభాభిషేకంకు శ్రీకారం చుట్టారు. అటు గాలిగోపురం కుంభాభిషేకం, ఇటు మహాకుంభాభిషేకం ప్రారంభోత్సవ పూజలతో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రాంగణం వేదఘోషతో ప్రతిధ్వనించాయి. దక్షిణ కైలాసం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ గురవయ్య నాయుడు, ఈవో భ్రమరాంబ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
భారతీయ భాషలకు సంస్కృతం మూలమని మాజీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలస్వామి అన్నారు. విద్యాపీఠం ఛాన్సలర్ హోదాలో సంస్కృత విశ్వవిద్యాలయం కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో గత నెల ప్రారంభమైన 11వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల టాలెంట్ ఫెస్టివల్ 2017 4 రోజుల కార్యక్రమం గురువారం ముగిసింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎన్నికల అధికారి గోపాలస్వామి హాజరయ్యారు. దేశంలో ఎన్ని భాషలున్నా ఎన్ని రంగాలు ఉన్నా అవన్నీ సంస్కృత భాష నుండే ఆవిర్భవించాయని ఆయన చెప్పారు. ఖగోళ శాస్త్రం, సాంఖ్యక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, జ్యోతిషం ఇలా అన్ని అంశాలు సంస్కృతం నుండే పుట్టాయని చెప్పారు. ఇలాంటి దేశ భాషను అభ్యసించడం విద్యార్థుల పూర్వజన్మ సుకృతమన్నారు. इसलिए होता क्या है कि 5-10 साल में एक बार भारत सरकार की तरफ से एक कमेटी की रचना होती है. कैसे संस्कृत की और संस्कृत की जो पढ़ाई को आगे बढ़ा सकते हैं, उसमें रिपोर्ट भी दिए जाते हैं. काफ़ी कुछ रिपोर्टें दी गई हैं और भविष्य में भी दी जाएंगी. मगर उसको अमल में लाने के लिए कुछ खास व्यवस्था, खास कार्यक्रम. కాగా గోపాలస్వామి చేతుల మీదుగా విశ్వవిద్యాలయం ముద్రించిన గ్రంథాలను ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిరుపతి నగరంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తూ పార్టీని పటిష్టపరచాలని వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి నగర వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా పి నరేంద్రనాథ్ రెడ్డిని నియమిస్తూ నియామక పత్రాన్ని కరుణాకర్ రెడ్డి అందజేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని బలోపేతం చేయుటకు నూతన కమిటీ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు మమత, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దివాలాకోరుగా ఉందని, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు లేకపోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాపీలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అంశాలు ఏవీ అమలు చేయలేదని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు. సామాన్య ప్రజలకు ఉపయోగపడక అంబానీ, అదానీలకు తోడ్పడే విధంగా ఉందని ఆరోపించారు. అలాగే 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కుగా ఉన్న ప్రత్యేక హోదా విషయాన్ని కేంద్రం ప్రస్తావించక తెలుగువారి హక్కులను మరోమారు కాలరాసిందని విమర్శించారు. బీజేపీపై టీడీపీ తిరగబడితే గాని బీజేపీ స్పందించే పరిస్థితి లేదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్ రెడ్డి, మల్లికార్జున్, సావిత్రి, భారతి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊపిరి ప్రత్యేక హోదా గురించి ఈ బడ్జెట్లో చిన్న మాట కూడా ప్రస్తావించకపోవడం బీజేపీ, టీడీపీ దౌర్భాగ్యానికి పరాకాష్ఠగా. ఏమాత్రం ఒక చిన్న నిధిని కూడా కేటాయించకపోవడం చాలా శోచనీయం. అదేవిధంగా స్థూలంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ఏ రకంగా కూడా ఈ బడ్జెట్ పరిరక్షించలేదనేది సుస్పష్టంగా తెలుస్తున్నది. నిరుపేదలైనటువంటి వ్యవసాయదారులకు పూర్తిగా మేము లక్షాధికారం చేస్తామని చెప్పారు. ఏ విధంగా లక్షాధికారం చేస్తారని అడుగుతున్నారు. ఈరోజు వ్యవసాయానికి విత్తనాలు లేకుండా ఈరోజు 60 రోజుల్లో పంట పండించుకోండి, మీకు పూర్తిగా రుణమాఫీ ఇస్తామంటారు. 60 రోజులు ఏ పంట పండిస్తారని అడుగుతున్నాను. ఉద్యోగుల కృషి, సిబ్బంది సహకారం వల్లే తిరుపతి టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుందని టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి అన్నారు. టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీనియర్ ఉద్యోగుల సన్మాన కార్యక్రమం గురువారం జరిగింది. 99 సంవత్సరాల పాటు ఖాతాదారులకు విశిష్ట సేవలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకింగ్ రంగంలో తిరుపతి టౌన్ బ్యాంక్ ప్రత్యేక గుర్తింపు పొందిందని పులిగోరు మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన సీనియర్ ఉద్యోగి కన్నయ్యను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ పాలక మండలి సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధిలో ముందుండాది కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఈ బ్యాంక్ని ఇంకా కూడా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, మైనారిటీ వాళ్ళకి, ఇంకా మరీ లేని వారు కూడా వారందరూ కూడా ఈ బ్యాంకు తోడుబాటు ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఈ బ్యాంకు వాళ్ళని ఆదుకుంటూ ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం. ఈ బ్యాంకులో రోజు పాలకవర్గం సభ్యులుగాను, సిబ్బందిగా మేము అందరం పనిచేయడం అంటే మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మేము నిజంగా కూడా మేము అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. తిరుపతి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన అధ్యక్షులు జక్కా సుబ్బరాజు తెలిపారు. తిరుపతి ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో నూతనంగా నియమితులైన సంఘం ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షులుగా జక్కా సుబ్బరాజు, కార్యదర్శిగా లక్ష్మీనారాయణతో పాటు ఉపాధ్యక్షులు, కోశాధికారి, మెంబర్లు ప్రమాణం చేశారు. వీరిని సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. 3 సంవత్సరాల పాటు నియమించిన తమ కమిటీ ఆధ్వర్యంలో సంఘం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.
గౌరవంగా నన్ను అధ్యక్షులను చేసిన దానికి తిరుపతి ఆర్ఎస్ఎస్ సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, అభినందనలు తెలుపుతున్నాను. మీరందరూ నా మీద నమ్మకం ఉంచి మళ్ళీ అధ్యక్షుడికి ఎన్నుకున్నందుకు నేను నా సాయశక్తుల పనిచేసి మన ఆర్ఎస్ సంఘ అభివృద్ధిని మన ఆర్ఎస్ సోదరి సోదరులందరికీ అభివృద్ధి కోరుతూ నా సాయశక్తుల పనిచేస్తాను. మీ అందరికీ దీన్ని సిటీ కమిటీ తరఫున చెప్తున్నాను. విద్యార్థుల సమస్యల పరిష్కారంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నవ సమాజ్ ఫెడరేషన్ 6వ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీ ఎస్టీ సంఘం నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ సమాజాభివృద్ధి ధ్యేయంగా ఉద్యమ స్ఫూర్తితో 2011లో ఫిబ్రవరి 25న తమ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 26వ తేదీ 6వ వార్షికోత్సవాన్ని తిరుపతి యూత్ హాస్టల్లో నిర్వహిస్తామని అన్నారు. పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం సభ్యులు పాల్గొన్నారు. పెడదోవ పట్టేటటువంటి ఈ కాలంలో వాళ్ళు చదువుకుంటూ సమాజానికి ఉపయోగపడాలనేటటువంటి సదుద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్థాపించారు. అనేక కార్యక్రమాల్లో బలరాం రాజు గారు కానీ, నేను కానీ, రాజారెడ్డి కానీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రియలీ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఈ విధంగానే దినదిన అభివృద్ధి చెందాలని, మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని వైఎస్ఆర్ పార్టీ నాయకులు విమర్శించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కట్టా గోపి యాదవ్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రధాని ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తూ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజల సమస్యలను గాల్లో విడిచిపెట్టారని ఆరోపించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ను ఇంటర్నేషనల్ స్టేషన్ గా చేస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రం మొండి చేయి చూపించిందని, దాన్ని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. అభివృద్ధి విషయంలో అయితే జన్మభూమికి ముందు హౌసింగ్ లోన్లకి అప్లికేషన్ పెట్టుకున్న వారికి మీకు శాంక్షన్ అయినాయని జన్మభూమికి ముందు హడావిడిగా ఒక లిస్టు తీసుకొని వచ్చి అన్ని డివిజన్లలో కూడా హౌసింగ్ బోర్డు అధికారులు మీరు ఉన్న ఇల్లుని కూలదోసి కడగాలు వేయండి, మేము లోన్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. సామాన్యులకు అందుబాటులో లేని విధంగా మందుల ధరలు పెరుగుతున్నాయని, ధరలను నియంత్రించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు మెడికల్ రెప్స్ నాయకులు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ నాయకులు గురునాథ్, ఉపాధ్యక్షులు బాలకృష్ణ మాట్లాడుతూ దేశంలో మందుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆరోపించారు. దేశ ప్రజలు వైద్యం కోసం ఖర్చు పెట్టలేని నేటి పరిస్థితుల్లో మందుల కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచి దోచుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంత్రణ తీసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరలు అదుపు చేయాలని కోరుతూ ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. పేదవాడు ధనికుడు అనే భేదం లేకుండా అక్కడ వెళ్ళిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ అవుతోందండి ఇవాళ లాభం తప్పించి ఇంకేమీ చూడని పరిస్థితి అయిపోతుంది. సామాన్యులకు వైద్యం అనేది అందులో లేకుండా అందుబాటులో లేకుండా పోతుంది. ఇంకా మందుల ధరలు అంటే ఎవరికి ఇష్టమైన వచ్చినట్టుగా మందులు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. కార్పొరేట్ వైద్యం వచ్చిన తర్వాత మందులు అనేది అక్కడ మాత్రం దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు. దీని మీద పర్యవేక్షణ లేదు, ఏ రకంగా తయారవుతోంది, అందులో నాణ్యత ఉందా, సో ఏ ధరకు అమ్ముతున్నారు, ఎక్కడ పర్యవేక్షణ లేదు. పూర్తిగా కార్పొరేట్ అయిపోవడం వల్ల సామాన్య జనాలు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకుని వెళ్లే పరిస్థితి అవుతుంది. కానీ సో సామాన్యంగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాల్సిన సౌకర్యాలు ఏమీ లేకుండా తన భర్త మతిస్థిమితం లేకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడా, లేకుంటే ఆస్తి కోసం ఎవరైనా కిడ్నాప్ చేశారా అర్థం కాలేదని, ఆయన ఆచూకీ తెలిస్తే తెలపాలని ఓ బాధితురాలు కోరింది. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి అశోక్ నగర్ కు చెందిన వరలక్ష్మి మాట్లాడుతూ గత నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎవరో ఫోన్ చేస్తే ఇంటికి తాళం వేసి వెళ్లాడని, అప్పటి నుండి ఆచూకీ లేదని తెలిపింది. గతంలో ఆస్తుల గొడవ కారణంగా కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకువెళితే తాను వెళ్లి విడిపించుకు వచ్చానని కిడ్నాపర్లు పేర్లు చెప్పింది. మతిస్థిమితం లేక చికిత్స పొందుతున్నా బాగుండేవాడని, అయితే ఎందుకు ఎక్కడికి వెళ్లాడో తెలియదని పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆచూకీ తెలిస్తే తెలపాలని కోరింది. ఎక్కడెక్కడ వెతికినాం, కొండపైన జపాలి బాగ్నస్ తిరుపతి మొత్తం వెతికినా, తుమ్మల కొంట ఎక్కడెక్కడ ఎవరు ఏ చెప్తాంతా ఎతికినా నేను ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ భాస్కర్ దగ్గరికి వెళ్ళినారు, ప్రెస్ మీట్ పెట్టారమ్మా ఏదైనా చూస్తాను. ఆయనకి కొంచెం వెత్స్యం లేదు, మెదడులో సీమ్ ఉండదు ఆయనకి. దానివల్ల ఏమైనా వెళ్ళిపోయి ఇల్లు గుర్తుకు రాలేదా లేదా ఫోన్ గురించి తెలియదా ఎట్లా. ఇక్కడ చింతచేనులో 4 ఎకరాల భూమి దగ్గర ఉంది.
అది కోర్టు తగ్గట్టు వాళ్ళు ఏమన్నా దాచిపెట్టినారో తెలియదు. ముందు ఒకసారి అట్లా చేసినారు, వాళ్ళు దాచిపెట్టినారని తెలియదు లేదా ఇట్లయినా ముద్దనారాయణ గిరి ప్రజలు ముద్దనారాయణ వాళ్ళు ఇంతకు ముందు ఒకసారి దాచిపెట్టినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తులకు విశేషంగా సేవలు అందించేందుకు క్రీడలు దోహదపడతాయి. సంపద కంటే ఉద్యోగులకు ఆరోగ్యం ముఖ్యం. టీటీడీలో ఉద్యోగులుగా ఉండడం పూర్వజన్మ సుకృతం. టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. ఒక్కరోజు బ్రహ్మోత్సవానికి ముస్తాబైన తిరుమల. సప్త వాహనాలపై భక్తులకు కనువిందు చేయనున్న శ్రీనివాసుడు. గ్యాలరీలో భక్తులకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్న తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కుంభాభిషేక మహోత్సవం. స్వర్ణ కాంతులినే గోపుర శిఖరాలను అందజేసిన దాతలు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి బొజ్జల. రేణిగుంట శ్రీకాళహస్తి రోడ్డులో ఘోర ప్రమాదం. కారు లారీ ఢీ, 3 మృతి. ప్రమాదాలకు నిలయంగా మారిన వెదల్ల చెరువు ప్రాంతం. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి. సంస్థాగత ఎన్నికలకు దశలవారీ శిక్షణ. కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పదవులు కేటాయిస్తాం. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.